హాయ్ హలో వెల్కమ్ టు ఫిలిం జల్సా దిస్ ఇస్ శ్రద్ధ. సో రేపు జాన్ 10న వరల్డ్ వైడ్ గా గేమ్ చేంజర్ సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఫైనల్లీ నిన్న మిడ్ నైట్ అయితే బుకింగ్స్ ని ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు గేమ్ చేంజర్ సినిమా టికెట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సినీ అభిమాని వినయ్ గారు. హాయ్ అండి. హాయ్ అండి. సో ఫైనల్లీ నిన్న మిడ్ నైట్ అయితే గేమ్ చేంజర్ సినిమా టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. అండ్ మూవీ రిలీజ్ కి 1 డే ముందుగా రిలీజ్ చేయడానికి కారణం ఏమిటో కూడా మనందరికీ తెలిసిన విషయమే. టికెట్ అవును. ప్రైస్ ఇష్యూ గురించి కాస్త డిలే అవడం అయితే జరిగింది. అండ్ ఫైనల్లీ టికెట్ ప్రైస్ ని పెంచుతూనే మళ్ళీ చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. సో దీని గురించి మీ మాటల్లో. మీరు అన్నట్టు అదే సినిమా బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయంటే మెయిన్ రీజన్ ఇదే అన్నమాట. అంటే పర్మిషన్ కోసం వెయిట్ చేయడం. నిన్న పర్మిషన్ వచ్చిన తర్వాత నిన్న నైట్ నుంచి బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా లైక్ అంటే మళ్ళీ పూర్తి అంటే వాళ్ళు మేము బెనిఫిట్ షోస్ పర్మిషన్ ఇవ్వమన్నారు, బెనిఫిట్ షోస్ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీని వాళ్ళ బాగోగుల గురించి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారనమాట. మల్టీప్లెక్స్కి మాత్రం 150 రూపీస్ ఫస్ట్ డే పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్కి మాత్రం 100 రూపీస్ ఇచ్చారు పర్మిషన్. అలాగే సింగిల్ స్క్రీన్స్కి మాత్రం 6 షోస్కి పర్మిషన్ ఇచ్చారనమాట. సెకండ్ డే నుంచి అంటే 11th నుంచి 150, మల్టీప్లెక్స్లో 150 టికెట్ కాస్త 100 రూపీస్కే మాత్రమే కుదిచ్చారు పెంచుకోవడానికి. సింగిల్ స్క్రీన్ మాత్రం 100 నుంచి 50 కుదిచ్చారు అనమాట. సో ఓవరాల్ గా ఫస్ట్ డేకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. ఇంకా ఫ్యూచర్ లో ఇలానే ఉండబోతుంది అని ఒక హింట్ ఇచ్చారనమాట. ఇంకా మేము ఈ విషయంలో మేము ఇంతకన్నా ఎక్కువ దిగము తగ్గము అన్నట్టుగా ఒక క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఓవరాల్ గా దీనికంటే ప్రేక్షకులకైతే ఇది కొంచెం హ్యాపీనే. ఎందుకంటే టికెట్ ప్రైస్ తక్కువ ఉందంటే అందరూ పోయి ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు అని వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది కాబట్టి. కానీ ప్రొడ్యూసర్లకు వచ్చేసరికి రికార్డ్స్ తగ్గింది, కలెక్షన్స్ తగ్గింది అని వాళ్ళకి ఒక చిన్న బాధ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనము ప్రజల గురించి ఆలోచించాలి కాబట్టి వాళ్ళు ఫైనల్ గా హ్యాపీ అంతే. అభిమానులు మాత్రం కొంచెం అరే మా హీరో కలెక్షన్స్ తక్కువ వస్తుంది, రికార్డ్స్ కొట్టదు అని ఒక చిన్న ఒక బాధ ఉంటుంది. బట్ ఓవరాల్ గా లాంగ్ రన్ సినిమా బాగుందంటే లాంగ్ రన్ లో ఈ కలెక్షన్స్ పెద్దగా ఏం ఎఫెక్ట్ అవ్వదు అనమాట, ఒక మాటలో చెప్పాలంటే. అండ్ ఆల్సో బెనిఫిట్ షోస్ కి కూడా పర్మిషన్ అయితే ఇవ్వలేదు. సో దీని వల్ల కలెక్షన్స్ దగ్గర ఏమైనా లాస్ వచ్చేది ఉందా? అవును, బెనిఫిట్ షోస్ కి ఫస్ట్ నుంచి ఆయన అసెంబ్లీలో అయితే ఎప్పుడైతే చెప్పారో ఇంకా తెలంగాణలో తన అధికారంలో ఉన్నంత వరకు 5 ఇయర్స్ పాటు 4 ఇయర్స్ పాటు బెనిఫిట్ షోస్ కి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వనన్నారు. దాన్ని ఆ మాట మీద నిలబడ్డారనమాట. మీరు చూస్తే ఓన్లీ టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కానీ బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వలేదు. సో బెనిఫిట్ షోస్ కి లైక్ ఇంతకు ముందు అంటే బెనిఫిట్ షోస్ ఫ్యాన్స్ ఒక థియేటర్ని లీజుకి తీసుకుని వాళ్ళు ఆడిచ్చేవారు అనమాట షో. దానికి ఎక్కువ టికెట్ ప్రైస్ ఎక్కువ పెట్టి ఆ వచ్చిన అమౌంట్ తోటి చారిటీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బెనిఫిట్ షోస్ ప్రొడ్యూసరు లేదా హీరోలు టైఅప్ అయ్యి అంటే ఒక వాళ్ళ షేరింగ్ పర్సంటేజ్ విధంగా ఆ, తీసుకొని వాళ్ళు షోస్ ఆడిస్తున్నారు. దానికి కూడా కలెక్షన్స్ లో మాకు ఇంత డే ఫస్ట్ డే ఇంత కలెక్షన్స్ వచ్చింది అంత వచ్చిందని చెప్పుకోవడానికి వాడుకుంటున్నారు అనమాట. సో దీనివల్ల ప్రజలకి ఏం పెద్ద, ఒక మాటలో చెప్పాలంటే లాభం ఏం లేదు, ప్రొడ్యూసర్కి మాత్రమే లాభం అంతే. మీరు చూసారంటే పుష్ప సినిమా సంధ్యా థియేటర్ని 2 డేస్ వీళ్ళు లీజ్ తీసుకున్నారనమాట. హీరోను ప్రొడ్యూసర్ డైరెక్టర్ ముగ్గురు కలిసి. సో వాళ్ళు టికెట్ ప్రైస్ అందుకే 800, 1000, 2000 అంత ప్రైస్ పెట్టుకున్నారు. ఆ అమౌంట్ అంతా ప్రొడ్యూసర్కి వెళ్ళింది, ఆ ఫస్ట్ డే కలెక్షన్స్ కింద అది చూపించుకున్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ గేమ్ చేంజర్కి అలా పరిస్థితి లేదు. బెనిఫిట్ షోస్ లేవు. ఓన్లీ నంబర్ ఆఫ్ షోస్ ఏదైతే పర్మిషన్ ఇచ్చారో, టికెట్ ప్రైస్ ఏదైతే పెంచుకున్నారో దాంతోనే మీరు ఏమైనా చేసుకోండి. ఇంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు. ఇంకా దిల్ రాజు గారు కూడా ఇంక ఇది ఇచ్చిందే ఇంకా గొప్ప అదృష్టం అన్నట్టుగా ఫీల్ అయ్యే పరిస్థితి అనమాట. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మళ్ళీ ఈ సినిమాలు రిలీజ్ అవడం వల్ల వాళ్ళు మాట్లాడుకోవడానికి రిక్వెస్ట్ చేసుకోవడానికి కూడా పెద్దగా టైం లేదు. అంటే కోపాలు అన్ని తగ్గి కొంచెం సిచ్యుయేషన్ నార్మల్ అయిన తర్వాత అప్పుడు ఏమైనా వాళ్ళు కొంచెం తగ్గచ్చు అనుకున్నారు. కానీ వెంటనే ఒక 1 మంత్ గ్యాప్ కూడా లేకుండానే ఈ సినిమా రిలీజ్ అవడం తోటి గవర్నమెంట్ కూడా వాళ్ళు సీరియస్ గానే ఉన్నారు. అట్ ద సేమ్ టైం దిల్ రాజు గారు కూడా ఇంకా తనకున్న రిలేషన్ తోటి పట్టుబట్టి ఏదో రిక్వెస్ట్ చేసుకుని కనీసం ఈ మాత్రమేనా పర్మిషన్ తెచ్చుకున్నారు అంతే. అదొకటి సంతోషం అంతే, ఒక మాటలో చెప్పాలంటే. ఖచ్చితంగా అయితే దీని ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద అయితే 100% ఉంటుంది. సో ఇప్పుడు ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ తర్వాత టికెట్ రేట్ కాస్త కొంచెం అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ మరో 2 రోజుల్లో డాకు మహారాజ్ రిలీజ్ ఉంది. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నా కూడా రిలీజ్ అవబోతుంది. ఈ రకంగా చూసుకుంటే గేమ్ చేంజర్ మూవీ అనుకున్నంత మంచి వసూళ్లు అయితే కలెక్ట్ చేస్తుందా? కలెక్షన్స్ అయితే వస్తుంది, అంతేం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి హాలిడేస్ ఎక్కువ ఉంటుంది. అందులోనూ సినిమాలు ఎక్కువ చూస్తారు కాబట్టి ఫ్యామిలీస్ అందరూ. అందుకే ప్రతి ప్రొడ్యూసర్ ప్రతి డైరెక్టర్ తన సినిమాని సంక్రాంతికి పండుగల టైంలో రిలీజ్ చేయాలనుకుంటారు. అందుకే సినిమాలు ఎస్పెషల్లీ సంక్రాంతికి ఎక్కువ పోటీ పడతాయి. 2 3 సినిమాలు పోటీ పడినా వాళ్ళకి కలెక్షన్స్ ఏమి డ్రాప్ అవడం కావచ్చు, లేకుంటే మనకి కాంపిటీషన్ అనే ఫీలింగ్ కూడా ఉండదు. ఒక సినిమా హౌస్ఫుల్ ఉందంటే నెక్స్ట్ ఇంకా వేరే
ఆల్టర్నేట్ ఇంకా వాళ్ళు వెనక్కి తగ్గకుండా ఇంకా వేరే సినిమాకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది అనమాట. సిటీలో కాకుండా మిగతా ఊర్లో చాలా చోట్ల అంతా ఇలానే ఉంటుంది. వన్స్ ఒకసారి వాళ్ళు సినిమాకి వెళ్ళాలని సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ హౌస్ఫుల్ ఉన్నా వేరే సినిమాకి వెళ్తారు కానీ ఇంటికి మాత్రం సినిమా చూడకుండా వెళ్ళరు. సో అలానే చాలా సినిమాలు హౌస్ఫుల్ అవుతూ ఉంటాయి కంప్లీట్లీ. సో ఇప్పుడు 3 సినిమాలు రిలీజ్ అయినంత మాత్రం ఒకదానికి ఒకటి కాంపిటీషన్ కాదు. సో ఒకరు కలెక్షన్ ఒకరు తగ్గే అవకాశం కూడా ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్ మాత్రం గేమ్ చేంజర్కి నంబర్ ఆఫ్ థియేటర్స్ ఇచ్చేస్తారు. తర్వాత థర్డ్ డే నుంచి కొంచెం తగ్గుతుంది. మేజర్ థియేటర్స్ డాకు మహారాజ్ తీసుకుంటారు. 2 డేస్ తర్వాత మళ్ళీ సంక్రాంతి కొన్ని తగ్గి సంక్రాంతికి వస్తున్నామని వెంకటేష్ మూవీ తీసుకుంటుంది అంతే. సో ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్ళు థియేటర్స్కి ఇస్తారు. తర్వాత ఇంకా ఫైనల్గా సినిమా టాక్ బట్టి ఏది హిట్ అవుతుందో లాంగ్ రన్లో దానికి ఎక్కువ థియేటర్స్ ఉంటాయి, మిగతావన్నీ తగ్గిపోతాయి అంతే. సో ఎవరి కలెక్షన్స్ ఎవరికి కావాల్సిన థియేటర్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే వెంకటేష్ గారి మూవీ కావచ్చు, బాలకృష్ణ గారి మూవీ వచ్చి మన 2 తెలుగు స్టేట్స్లోనే ఇంపార్టెంట్. మిగతా స్టేట్స్లో పెద్దగా దానికి వాళ్ళు పాన్ ఇండియా కాదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ కూడా ఓన్లీ తెలుగు స్టేట్స్ మాత్రమే. సో వాళ్ళకి పెద్దగా నష్టమేమి ఉండదు. వాళ్ళకి కావాల్సిన థియేటర్స్ వాళ్ళకి దక్కుతాయి, వాళ్ళకి కావాల్సిన కలెక్షన్స్ వాళ్ళకి వస్తుంది కదా, ఇబ్బంది ఉండదు. గేమ్ చేంజర్కి వచ్చేసరికి అలా కాదు. పాన్ ఇండియా మూవీ, దాంతోపాటు టికెట్ ప్రైస్ కూడా పెంచితేనే కొంచెం వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది అని ఒక ఫీలింగ్. సో అందుకు వాళ్ళు ఫస్ట్ వచ్చేస్తున్నారు అనమాట 10th. సో ఈ 2 డేస్లో వాళ్ళు కలెక్షన్స్ తెచ్చుకోవాలి. ఇంకా ఓవర్సీస్లో వాటిలో అంతే ఇంకా వాళ్ళ మార్కెట్ వాళ్ళకు ఉంటుంది, సో ఇబ్బంది ఉండదు. సో ఫైనల్ గా గేమ్ చేంజర్ గురించి మీ మాటల్లో. సో ఫ్యాన్స్ అంతా ఎప్పుడప్పుడు అని వెయిట్ చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకురా అంటే రామ్ చరణ్ RRR తర్వాత వస్తున్న మూవీ, చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తర్వాత వస్తుంది. దీంతో పాటు శంకర్ మూవీ ఒకటి. అంటే ఫస్ట్లో ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు శంకర్ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేదు కానీ తర్వాత పోను పోను సాంగ్స్, ట్రైలర్స్, టీజర్ అన్ని రిలీజ్ చేసిన తర్వాత చూసిన తర్వాత ఈ సినిమాలో విషయం ఉంది, శంకర్ మళ్ళీ కంబ్యాక్ మూవీ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో వాళ్ళందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అనేసి. దాంతోపాటు ఇంకా దిల్ రాజు గారు కూడా లైక్ దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకోవడం, దీంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆడియో ఫంక్షన్ కి రావడం, ఈ మెగా ఫ్యామిలీలో అందరూ ఒక తెలియని ఒక ఊపు వచ్చింది అనమాట ఒక మాటలో చెప్పాలంటే. సినిమాలో కూడా కంటెంట్ ఉంది అని జనరల్ ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యారనమాట. సో ఫస్ట్ 2 డేస్ ఫ్యాన్స్ అంతా చూస్తున్నా, థర్డ్ డే నుంచి జనరల్ ఆడియన్స్ ఇంకా స్టార్ట్ చేస్తారు వెళ్ళడం, ఫ్యామిలీస్ అందరూ. సో సినిమా టాక్ కొంచెం అబోవ్ యావరేజ్ హిట్ ఉందంటే మాత్రం కలెక్షన్స్ కుమ్మేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.